శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే శని త్రయోదశి సందర్భంగా శని గ్రహానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 2:38 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 9:56 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతిలో కర్కాటక రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలోను, బుధుడు వృశ్చిక రాశిలోను, రవి ధనురాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపారంలో కొంత ఆర్థికపరమైన నష్టం కలిగేందుకు అవకాశం ఉంది. మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే వారికి విద్యలో ఆటంకాలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా ఈరోజు పూర్తవుతాయని మనం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈరోజు శనేశ్వరుని ఆరాధన చేయటము, దశరథ కృత శనేశ్వర స్తోత్రం చదవటం లేదా వినటం వలన వారికి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణము. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి కూడా ఈరోజు కలిసొచ్చే రోజుగా మనం భావించవచ్చు. రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఈరోజు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్నేహితుల్ని కలవటం కానీ, బంధువుల్ని కానీ కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గనక సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు ఆరాధన చేయటము, ఆలయ దర్శనం చేసుకోవటము, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన సకల శుభాలు వీరికి కలుగుతూ ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉండటం కానీ, లేక ఉద్యోగం వదలాల్సిన పరిస్థితులు కానీ ఎక్కువగా ఉంటాయి. ఇష్టం లేని పనులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికి కూడా విద్యలో ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం కానీ, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కానీ ఎక్కువగా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా కొంత ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి తవలపాకులతోటి పూజించటం వలన ఆర్థికపరమైన విషయాల నుంచి బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసికంగా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. మీ ఆలోచనలని మీరు నియంత్రించుకునేందుకు ప్రయత్నం ఎక్కువగా ఈ రోజంతా కూడా చేస్తూ ఉండాలి.
సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి రావడం కోసం మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయటము, దీంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి పులగం నైవేద్యం పెట్టడం వలన ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి రావడంతో పాటు అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా వీరు బయటికి వచ్చేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరు కొంత పురోగతి వైపు వెళ్తున్న అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్ల వలన కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికైనా సరే సమయానికి మీరు ధనాన్ని ఇస్తానని గనక మాట ఇస్తే ఆ మాట తప్పే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండటము, శత్రువుల వలన ఇబ్బంది పడటము, శత్రువులు మీ వెనకాల ఏదో ఒక మాట అనటము, అది మీరు వినటము, వీటన్నిటి వల్ల మీరు కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండేందుకు అవకాశాలున్నాయి. నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కనుక జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈ రోజంతా కూడా ఆర్థికపరమైన విషయాలు, ఇందాక మనం చెప్పుకున్న విషయాల మీదే దృష్టి కేంద్రీకరించడం అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి ఈరోజు ప్రత్యేకించి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈరోజు సింహరాశి వారు రాముని ఆరాధన చేయటము, సీతారాముల వారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటము, తులసీ దళాలు పెట్టడం వలన శత్రువుల వలన ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా రాముల వారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా వీరికి లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వీరి ధ్యాస అంతా కూడా ఈరోజు వారి సంతానం గురించి, వారి ఉద్యోగం గురించి, లేదా వారి వ్యాపారం గురించి, లేదా మీ సంతానము ఒక చదువు గురించి, వీటి గురించే ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానము గనక ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే గనక వాటిల్లో కొంత వీరికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాలి. ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, వ్యాపారంలో ఉన్నారో, ముఖ్యంగా మీడియాలో ఉన్నవారు, లేదా ఎటువంటి లావాదేవీలకి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నా దానిలో మీకు చక్కటి పురోగతి అనేది కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి అనుకూలత, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక విషయాలలో ఈరోజు మీకు మార్పులు, దానికి సానుకూలత కూడా ఉంటుంది కనుక ఈ రాశి వారందరూ కూడా ఈరోజు ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారిని సింధూరంతో అలంకరణ చేయటము, అలాగే స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి ఎర్రటి వత్తి వేసి దీపారాధన చేయటం వలన ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్న వారికి శత్రు బాధ కూడా తొలగిపోతుంది. వీరికి కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అన్యోన్యత అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. రుణ ఒత్తిళ్లు కానీ, కోర్టు సమస్యలు కానీ ఈరోజు ఇటువంటివేవి కూడా వీరిని ఎక్కువ బాధకి గురి చేయవు. తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం, అమ్మవారి దర్శనానికి వెళ్ళటం, అమ్మవారిని గులాబీ పువ్వులతోటి పూజించటం వలన అనేక విషయాలలో వీరికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాట పట్టింపులు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, లేకపోతే మాట పట్టింపుల వలన మీరు ఎక్కువగా బాధపడటము, ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. కుటుంబ పరంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సభ్యులకి అనుకూలంగా ఉండకపోవటం వలన మీకు వారితోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి.
వృశ్చిక రాశి వారు ఈ రోజు ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన చేయటము, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటము, అలాగే అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టడం వలన మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యపరంగా తప్పనిసరిగా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కోర్టు సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనపడుతున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు, నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన మీరు మానసికంగానూ శారీరకంగానూ ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానపరంగా కానీ మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా కానీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ధనురాశి వారు ఈరోజు ప్రత్యేకించి దక్షిణామూర్తి ఆరాధన చేయటము, స్వామివారి ఆలయంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటము. ఈరోజు శని త్రయోదశి కాబట్టి కాకులకి ఆహారం పెట్టడం వలన అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ గనక చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్స్లో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది గనక తగిన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికంగా పురోగతి, అలాగే ఆరోగ్యపరంగా కూడా మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి అనుకున్న విషయాలన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం, విష్ణువాలయ దర్శనం చేసుకోవటం, స్వామివారికి పుష్పాలంకరణ చేయించడం వలన ఆర్థిక పరంగా ఇంకా పురోగతితో పాటు అనేక సమస్యల నుంచి వీరికి పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత లేదా సానుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా సానుకూలత లేదా మంచి అభిప్రాయాలు పంచుకోవటం, దాని వలన ఆనందంగా ఉండటం అనేది మనకి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా సానుకూలత, అలాగే వ్యాపారాల్లో వృద్ధి కనపడుతోంది. సంతానానికి కూడా చక్కటి పురోగతి లభించేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి సానుకూలతనిస్తాయని మనం చెప్పుకోవచ్చు. కోర్టు సమస్యలు కానీ లేకపోతే రుణాల బాధలు కానీ ఈరోజు పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవు. కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి శని త్రయోదశి సందర్భంగా శనేశ్వరుని ఆరాధన చేయటము, శని గ్రహానికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటము, కంబళ్ళు దానం ఇవ్వటం వలన వీరికి అనేక రకాల ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. తీర్థయాత్రలు చేసే అవకాశాలు, అన్నదానము, వస్త్రదానము ఇలాంటివి చేసే అవకాశాలు, ఆలయ దర్శనాలు అధిక శాతం వీరికి కనపడుతున్నాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక కొంతవరకు కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండే ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి. సంతానానికి చక్కటి పురోగతి సూచిస్తోంది. అలాగే అనేక విషయాలలో మీకు అనుకూలత అనేది సిద్ధిస్తోంది. ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఇవన్నీ కూడా తీరకుండా మిమ్మల్ని ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి. రుణాలు తీసుకున్న వారికి కొద్దిగా రుణాలు తీర్చే ప్రయత్నాలు కూడా సఫలమయ్యేందుకు అవకాశాలున్నాయి. మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరునికి అభిషేకం చేయటము, అలాగే స్వామివారి ఆలయానికి దర్శనానికి వెళ్ళటము, సాయం సంధ్య సమయంలో శివాలయంలో దీపారాధన చేయటం వలన అనేక సమస్యలకి మీకు పరిష్కారం లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు.
ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. శని త్రయోదశి సందర్భంగా ఆ శనేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.